మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్లో పోలింగ్ ప్రారంభమైపోయింది. ఇక ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం, మహిళల కోసం, యూత్ కోసం వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు ఓటేయడానికి అని చెప్పి వాళ్ళ కోసం ప్రత్యేకమైన పోలింగ్ బూత్లో ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ప్రత్యేకమైన ఏర్పాట్లతో పాటు ఇట్లా వాలంటీర్ సర్వీస్ కూడా పెట్టిర్రు. వాళ్ళకి ఎట్లాంటి హెసిటేషన్ లేకుండా ప్రశాంతంగా వచ్చి వాళ్ళ ఓటు వాళ్ళు క్యాష్ చేసుకుని వెళ్ళడానికి. సో దానికి సంబంధించిన అధికారుల ఏర్పాట్లు ఒక్కసారి ఈ సెంటర్లలో చూస్తే మనకి ఫంక్షన్స్లో ఎట్లయితే గ్రీన్ తివాచి పరిచి వెల్కమ్ చెప్తారో అట్లే దివ్యాంగులకు సంబంధించిన పోలింగ్ బూత్లో మనం చూస్తున్నాం కదా, గ్రీన్ మ్యాట్ పరిచి మరి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు. అండ్ వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇక్కడ దివ్యాంగులతో పాటు సీనియర్ సిటిజన్స్ కోసం వీల్ చైర్ ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కసారి తమ ఓట్ క్యాష్ చేసుకొని వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడదాం. పెద్దమ్మ, నీ పేరేంది? నాగలక్ష్మి. ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? ఇప్పుడే వచ్చినావా? మరి వీల్ చైర్లో తీసుకొని ఓటు తీసుకొని వస్తారు, ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగానే ఉంది. ఏంటి మంచిగానే ఉంది. ఎంత ఏజ్ నీది? ఎంత? 80కి ఎక్కువ ఉన్నమ్మా. 80కి ఎక్కువ. నువ్వు 80కి ఎక్కువ ఉన్నావు, ఓటు వేయడానికి మంచిగా వచ్చినావు. ఇది పడ్డా నడుమిరిగింది, నడవత్తలేదు. 5 నెలలకు ఆపరేషన్ చేసి 2 నెలలు చేస్తే నడుస్తుంది. 5 నెలలకు ఆపరేషన్ చేస్తే అటకాయించి వదన కట్టి అటకాయించింది. నడవరాక వాకరు పట్టుకుని నడుస్తా. సో ఈ ఏజ్లో కూడా ఓటు వేయడానికి రావాలి అని ఎందుకు అనిపించింది? అంటే ఓటు ఉండాలి సత్యదాకా సుగా. మనిషి చస్తేనే ఓటు పోయినట్టు అని వచ్చిన. మంచిదేనా? మంచిదే. నువ్వేమో ఇట్లా ఆలోచిస్తున్నావు కదా, చాలా మంది ఎందుకు ఓటు అంటారు. ఏమంటారు? ఎందుకు ఏమొస్తుంది, ఏ ఓటు ఎత్తే అంటారు. వాళ్ళందరికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఉంటే అడిగితే చెప్తాం కానీ నేను అడుగుతున్నా వాళ్ళ తరఫున. ఓటు వేస్తే మంచిదే అని చెప్తా. గట్ల బతుకున్నట్ట ఓటేస్తే బతుకున్నట్టు, లేకుంటే మనం ఓటు వేయకుండా చచ్చినట్టు. మరి చూసిరు కదా, ఇప్పటికీ చాలా మంది యంగ్స్టర్స్ నిజామాబాద్లో పోలింగ్ బూత్లకు రావాలంటే హెసిటేట్ అవుతున్నారు. కానీ చూస్తున్నారు కదా, దాదాపు 80+ ఉండేవాళ్ళు, 90+ ఉండేవాళ్ళు కూడా వాళ్ళ కుటుంబీకుల సహాయంతో పోలింగ్ బూత్ వరకు వస్తున్నారు. ఇక్కడ నుంచి అధికారులు చేసిన ఏర్పాట్లతో వాళ్ళ ఓట్ క్యాష్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఒక్కసారి పోలింగ్ బూత్ దగ్గర మనం ఏర్పాట్లు చూస్తుంటే ప్రత్యేకంగా ఇది దివ్యాంగుల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన మోడర్న్ పోలింగ్ బూత్ అనమాట. సో ఒక్కసారి ఇక్కడ మిగతా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తుంది, కానీ స్పెషల్ ఫెసిలిటీస్ మాత్రం వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. అన్న, నీ పేరేంది? మురారి. సో ఓట్ క్యాష్ చేసుకున్నారా? ఓకే, చేసుకున్నాం. చాలా మంది ఏంటంటే ఓటు వెయ్యరు. సో వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలా వాళ్ళకు ఓటు ఏం చెప్పాలా? లేకపోతే ఇప్పుడు వాళ్ళకు కొంత నంబర్ విశ్వ వికాస్లో పడ్డది, అక్కడికి చెప్పాలి అంటే పంపిస్తారు, ఆటోలో పంపిస్తారు. ఇక్కడైతే మాకు ఓకే. సో క్యూ లైన్లో నించున్నారు మీరు, ఎంతసేపు నించున్నారు? 15 minutes. 15 minutes. మీ 15 minutesలో ఎవరైనా యంగ్ జనరేషన్ కనిపించారా? 20 సంవత్సరాలు కనిపించలేదు. అంత ఏజ్ అంటే 40 నుంచి అవి కనిపించి, కానీ పిల్లలు లేరు. 20, 25, 30 లోపల ఇప్పుడైతే లేరు. మార్నింగ్లో పోతాం తెలియదు. సో ఏమనిపిస్తుంది అంటే మీ ఏజ్ వాళ్ళు, కొంచెం మహిళలు, 30+ వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎక్కువ ఉన్నారు. ఎండ ఉంది కదా, ముందే ఇస్తున్నారు. మార్నింగ్ ఇట్లా వేసి రచ్చు, మీకు చెప్పలేం కదా. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నిజామాబాద్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి? ఓటు హక్కు కంపల్సరీ. ఓటు హక్కు అంతే, వినియోగించుకోవాలి. కంపల్సరీ వినియోగించుకోవాలి. ఓటు మనం భారత పౌరులు కదా, కంపల్సరీ వినియోగించుకోవాలి. డైరెక్ట్ ఇప్పుడు హైదరాబాద్కి దిగినా డైరెక్ట్ ఇటు వచ్చిన ఇంటికి కూడా పోలే. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ పోలింగ్ బూత్ కి వచ్చి ఓటేసి అప్పుడు ఇంటికి పోతున్నారు. ఇంటికి వెళ్తున్నాం. సో ఎంతసేపు నించున్నారు కాక ఇక్కడ మీరు క్యూ లైన్? హాఫ్ అన్ అవర్, 25 నిమిషాలు. ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం, 25 నిమిషాలు నించున్న వాళ్ళందరూ కూడా మీ ఏజ్ లేదంటే 40 ఏజ్ వాళ్ళే ఉన్నారు. సో ఎవరైనా చిన్న పిల్లలు, ఒక 20-25 సంవత్సరాల పిల్లలు ఎవరైనా కనిపించారా క్యూ లైన్లో? లేదు, ఇంకా లేదు. అంటే ఒకరిద్దరు అనిపించింది అంతే, ఎక్కువ లేరు. ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీరు నించున్న కాడ? 35, 40, 45, 50, 55 దాకా ఉన్నారు. ఒక ముసలమ్మ కూడా వచ్చాయి ఇప్పుడు. ముసలమ్మ కూడా వచ్చి ఓటు వేసి పోతుంటే ఏమనిపించింది మీకు? మాకు చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. సో హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ వరకు సో ఎట్లా బస్ ఫెసిలిటీస్ ఇట్లా ఉన్నాయా? ఎట్లా వచ్చారు అసలు? ట్రైన్కి వచ్చి బుక్ చేసుకున్నారా ముందుగానే? లేదు, అంటే వచ్చేప్పుడు కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంటుంది కాబట్టి కుళ్ళలు ఉంటాయి సీట్లు అట్లా. సో ఎట్లయినా ఓటు వేయాలని వచ్చారు అంతే కదా. అంటే మేము నిజామాబాద్లో ఉంటాం. నిన్న పోయినా వచ్చేసిన పొద్దున. సో ఏ పనులు ఉన్నా కానీ ఓటు మాత్రం వేయాలా కంపల్సరీ. ఓటు హక్కు మనది. ఓటు ఏమైనాడు ఆడు
బతికి కూడా వేస్ట్ ఇయ్యాడు అంటే నాకు తీసిన మటుకైతే అంతే అంతే అందుకని ఓటు ఖచ్చితంగా వేయాల్సి. వేయాల్సిందే. సో మరి ఓటు వేయకుండా ఇంట్లో ఉండేటోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక వాళ్ళని ఏమనలేం మనం, ఏమనరాదు కూడా. ఇక వాళ్ళని ఏమంటామన్నది కూడా తెలియదు, ఏం ఊహించుకోవాలన్నది కూడా తెలియదు. ఇక అర్థం చేసుకోవాలి, ఇక వాళ్ళే అర్థం చేసుకోవాలి. మ్యాక్సిమం ఓటు వినియోగించుకోవాలి, భూమి మీద పుట్టినందుకు అంతే. ఓటు హక్కు వినియోగించుకోవాలి, మంచి వ్యక్తులకి వేసుకోవాలి బస్ అంతే. సో చూస్తున్నాం కదా, పోలింగ్ బూత్ దగ్గర ఉండే దగ్గర ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఓటు వేసిరా? ఎక్కడ మీద ఓటు ఇక్కడికే డైరెక్ట్ బూత్కి వచ్చిరా? ఇంతకుముందు ఇంకెక్కడికైనా వెతుక్కొని మళ్ళీ వచ్చిరా? ఇక్కడికే వచ్చాము అంతే. పోయిన ఏడాది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడ పడ్డది పోలింగ్ బూత్? అది ఇక్కడనే పడ్డది. ఇక్కడే పడ్డది. సో ఎంతసేపు అయింది ఇక్కడ నిలబడి? 15 నిమిషాలు అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం టైం కాలేదు. అంత ఎక్కువ లేదు. సంతోషమా ఓటు చేసుకున్నారు? చేసుకున్నాం అంతే. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు ఇంటికాడ? ఏం చేస్తుంటాం అంటే మేము ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, మరి హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్ కూడా హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు. ఇంకేముంది, హాలిడేస్ ఉన్నాయని చాలా మంది బయటికి వెళ్ళిపోతున్నారు ఓటు వేయకుండా. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేము వాళ్ళకి ఏం చెప్తామండి? ఓటు వేయకుండా వెళ్ళిపోతే వాళ్ళకి ఏం చెప్పొస్తుందా? మాకేం చెప్పారు కదండి, వేస్ట్ ఓటు అంటే మరి వాళ్ళు వేస్ట్ అన్నట్టే కదా. సో ఇట్లా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది కూడా ఇక్కడికి బారులు తీరి మరి తమ ఓటు హక్కుని క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా మంది కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇందాక నేను చెప్తున్నాగా, ఇది ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ అనమాట. సో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసారు, మిగతా వాళ్ళు ఓట్ వేయడానికి లేదు అన్నట్టు లేదు. సో మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఇక దివ్యాంగులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ మరి వాళ్ళకి పోలింగ్ బూత్ వరకు ఇట్లా ఇక్కడుండే వాలంటీర్లు తీసుకొని లోపల ఓట్ క్యాష్ చేయించి మళ్ళీ వాళ్ళని బూత్ బయట వరకు కూడా విడిచిపెడుతుంటారు అనమాట. సో ప్రత్యేకంగా దివ్యాంగులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు, తర్వాత ప్రిఫరెన్స్ సీనియర్ సిటిజన్స్కి ఇస్తారనమాట. సో దివ్యాంగులకు సంబంధించిన పోలింగ్ బూత్లో కూలర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, మంచినీటి వసతి ఏర్పాటు చేయడం కావచ్చు, అండ్ దాంతోపాటు ఎండలు మండిపోతున్నాయి అండ్ టెంపరేచర్స్ కూడా హైగా రికార్డ్ అవుతున్నాయి. అందుకని ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు పోలింగ్ బూత్ ఎంత దూరం ఉంటుందో ఎవరం కూడా గెస్ చేయలేం. వచ్చే క్రమంలో వాళ్ళకి ఇబ్బందులు కలిగినా, లేదంటే ఇక్కడ క్యూ లైన్లో ఎవరికైనా ఇబ్బందులు కలిగినా, లేదంటే సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఇట్లా ఏమన్నా ఉన్నా వాళ్ళని వెంటనే ట్రీట్ చేయడానికి ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ హెల్త్ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారు. కూలర్లు, మంచినీటి సౌకర్యం అనేది ఏర్పాటు చేసినారు ఎన్నికల అధికారులు. అండ్ దాంతోపాటు ఇక్కడ పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా, అండ్ దాంతోపాటు ఏదైనా పోలింగ్ బూత్లో జరగకూడని పరిస్థితి, లేదంటే ట్యాంపరింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రచారం కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా ఎన్నికల అధికారి దృష్టికి వెంబడే తీసుకెళ్ళడానికి ఇక్కడ అధికారులు కూడా సంసిద్ధం ఉన్నారు. లేదు ఓటర్లే అది తెలియజేయాలి అనుకున్నప్పుడు కూడా దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇట్లా పకడ్బందీ ఏర్పాట్లతో, నిఘా నీడలో, పోలీస్ బందోబస్తుతో, ప్రత్యేకమైన ఏర్పాట్లతో అయితే ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పొద్దున 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఒక మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయినప్పుడు ఒక 15 to 20 మెంబర్స్ మాత్రమే దివ్యాంగులు వచ్చి ఇక్కడ తమ ఓట్ క్యాష్ చేసుకున్నారు. సో మిగతా వాళ్ళంతా కూడా పెద్దగా రష్ అయితే కనిపిస్తుంది. సో ఉన్న క్యూ లైన్లో కూడా ఎక్కువ మంది 35-40+ వాళ్ళే కనిపిస్తుంటారు తప్ప ఇక్కడ పోలింగ్ బూత్లో అయితే యంగ్స్టర్స్ ఇప్పటివరకు అయితే ఎవరు కనిపిస్తలేరు. సో అందుకని యంగ్స్టర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఉండే జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కావచ్చు, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్లో ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి అందుకనే వాళ్ళకి సంబంధించి ఒక సెల్ఫీ పాయింట్ కూడా ప్రత్యేకంగా యంగ్స్టర్స్కి సంబంధించిన దాంట్లో అండ్ మహిళలకు సంబంధించిన పోలింగ్ బూత్లో కూడా ఏర్పాట్లు చేశారు. సో ఇది ప్రజెంట్ దివ్యాంగులకు సంబంధించిన పోలింగ్ బూత్లో ఏర్పాట్లు అండ్ ఇక్కడ ఓట్ క్యాస్ట్ చేయడానికి వస్తున్న వారి మాట. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.